ఈరోజు మన వీడియోలో కలాకండ్ని ఈజీగా ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి, మరియు ఒక్కొక్కసారి మనకు పాలు ఇరిగిపోయినప్పుడు పాడేయకుండా దాన్ని ఇలా కలాకండ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అయిపోతుంది కదండి. బయట కొని తెచ్చుకునే కన్నా ఇలా ఒక్కొక్కసారి అనుకోకుండా పాలు ఇరిగిపోయినప్పుడు ఇలాగా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇంకా మార్నింగ్ ఫ్రిడ్జ్లో లీటర్ పాలు ఉండేను, సాయంత్రం వచ్చి టీ పెట్టుకుందామని చూసేటప్పటికి పాలు ఇరిగిపోయినాయండి. మరి మధ్యాహ్నం ఏమైనా కరెంట్ పోయింది అనుకుంటా, ఫ్రిడ్జ్ ఆగిపోయిందేమో. మరి ఇప్పుడు ఆ పాలను పాడేయాలంటే ఇంకా పాడేయడానికి ప్యాన్ ఒప్పలేదు. ఇంకా పాలను మరిగించగా వచ్చిన ఇది చూడండి, ఇలాగా గట్టిగా అయిన తర్వాత వాటర్ని అంతా వంపేసుకుంటున్నానండి. అలాగే మనం పాలు కాసినప్పుడు వాసన లేకుండా ఉన్న అటువంటి పాలునే మనం ఇలా స్వీట్ చేసుకోవాలి. వాసన ఉంటే మాత్రమే ఈ స్వీట్కి పనిచేయదండి. ఇప్పుడు మనం ఇలాగా ఒక ఇలాగా దీంట్లో కొడగట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక 2-3 సార్లు ఫ్రెష్ వాటర్తో కడిగేసుకోవాలి. దీంట్లో పాల వాసన అంతా పోయేటంత వరకు ఇలా కడుక్కున్న తర్వాత చూడండి, ఇప్పుడు నాకైతే ఒక కప్పు అయితే ఈ విరిగిన పాల మిశ్రమం వచ్చింది. అరకప్పు పంచదారని అయితే తీసుకున్నానండి. మీరు తినే స్వీట్ని పెట్టి ఎక్కువ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఇరిగిన ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటున్నానండి. దీంతో ఇలా పాలు ఇరిగినప్పుడు పాడేయకుండా ఇంకా ఇలా కలాకండ్ స్వీట్ కింద కానీ లేదా పన్నీర్ కింద కానీ తయారు చేసుకోవచ్చండి. పన్నీర్ తయారు చేసుకుంటే మనం కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలాగా కడాయిలో వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను కదండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా వాటర్ వేసుకున్నానండి. ఇందులో వాటర్ అంతా కిందకి దిగిపోయింది కదా చిక్కంలో వడకట్టడం వల్ల. అందుకని చెప్పి పంచదార వేసినప్పుడు కాస్త పాకం రావాలంటే కాస్త వాటర్ ఉండాలి కదా. ఇలాగా ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ అయితే వేసుకుని ఇలాగా మనం ముందుగా తీసుకున్న అరకప్పు పంచదారని అయితే వేసేసుకుని అంతా కలిసేటట్టు ఇలా కలుపుకుంటున్నాను. చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పలుకులుగా అంటే రవ్వలాగా ఉంది కదా. ఈ కలాకండ్ స్వీట్కి ఇలా రవ్వలాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు కోవ కింద తయారు చేసుకోవాలి అంటే ఏదైనా గరిటెతో కానీ లేదా ఏదైనా గ్లాస్తో కానీ మెత్తగా మ్యాచ్ చేసుకున్నారనుకోండి, మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు కలాకండ్కు బదులుగా కోవాని తయారు చేసుకోవచ్చు. ఇలాగా మనము చాలా రకాలు చేసుకోవచ్చండి ఈ పాల ఇరుగుడితోటి. మరి ఫ్రెష్గా ఉన్న ఈ పాల ఇరుగుడు మిశ్రమంతో ఇలా స్వీట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండడమే కాదు, అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇంకా బయట కూడా కొని తెచ్చుకుంటారు కదండి. ఈరోజైతే నేను ఇంకా పీసెస్ కింద కట్ చేయకుండా మామూలుగా విడిగా కలాకండ్ కింద అయితే తయారు చేస్తున్నానండి. చూడండి, ఇలా కలుపుకుంటూ పంచదార అంతా పాకం వచ్చేటంత వరకు ఇలాగా మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇలాగ చేసుకోవాలండి. చేయడం చాలా ఈజీ అండి. ఒక మీడియంలో పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ పడుతుంది, లేకపోతే ఒక 5 మినిట్స్లోనే మనం అంటే హైలో పెట్టుకుని ఇలా అడిగట్టుకంటే కలుపుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్లోనే ఇదంతా కూడా మనకి రెడీ అయిపోతుంది. అలాగే పాలు మరగడము ఇదంతా కలిపి ఒక 10 మినిట్స్ పడుతుందండి. నేనైతే ముందుగానే ఇంకా పాలు మరిగించింది అయితే మీకు చూపించలేదు కదా. ఇక నేనైతే అప్పుడు అనుకోలేదండి వీడియో తీద్దామని. తర్వాత నాకు ఐడియా వచ్చింది. ఇంకా ఐడియా వచ్చి తర్వాత అయితే వీడియో తీసుకున్నానండి. మీకు ఇంట్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని ఒక చిన్న ఆశతోటి. మరి పాలను చాలామంది ఈ సమ్మర్ టైంలో పాలు ఇరిగిపోతూ ఉంటాయి, అలాంటప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా స్వీట్ చేస్తే మరి బాగుంటుంది కదండి. ఇలాగ స్వీట్ అనేది దగ్గరికంటే అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు అయితే దింపేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఇలా స్పూన్ తోటి అయితే బౌల్స్లో వేసి అందించేస్తానండి. ఇంకా మనకి పీసుల కింద కావాలంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే దేనితోటైనా ఇలా ఒత్తేసామనుకోండి, తర్వాత చల్లారిన తర్వాత పీసుల కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలాగ చూడండి, రవ్వ కలాకండ్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇంకా షాప్లో కొని తెచ్చుకున్నట్టేనండి. ఇంకా మీకు ఇష్టమైతే దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ అన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా సింపుల్గా మీకైతే చూపించానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ట్రై చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్